హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివి ఛానల్. ఈరోజు వంకాయ పూర్ణం ఎలా చేయాలో చూపిస్తాను. వంకాయ పూర్ణానికి కావాల్సిన పదార్థములు: ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక పల్లీలను వేసుకోవాలి. పల్లీలను బాగా వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే నువ్వులను కూడా వేసి వేయించుకోవాలి. అదే ప్యాన్లో నువ్వులు కూడా త్వరగా వేగిపోతాయి. నువ్వులను వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. వేగగానే ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి, 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకు మిశ్రమం ఇలా రెడీ అవుతుంది, పల్లీలు నువ్వుల మిశ్రమం. ఈ మిశ్రమాన్ని మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి పెట్టుకోవాలి. వంకాయలు వాటర్లో నుంచి తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని, పల్లీల మిశ్రమాన్ని వంకాయల్లోకి పెట్టుకోవాలి. అన్ని వంకాయల్లోకి అలాగే పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత మళ్ళీ గిన్నె పెట్టి గ్యాస్ పైన గిన్నె వేడెక్కాక అందులోకి ఆయిల్ వేసుకోవాలి. వంకాయ పూర్ణానికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. అయిన తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వీటిని కూడా వేయించుకోవాలి. ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. మనం ఇంతకుముందు ముక్కలకు పెట్టిన తర్వాత మిశ్రమం మిగులుతుంది కదా, ఆ మిశ్రమాన్ని తీసి ఈ ముక్కల్లో వేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా ఆయిల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఆయిల్ పైకి వస్తుంది. ఒకసారి మిశ్రమాన్ని కలుపుకోవాలి, ఎందుకంటే కింద అడుగంటుతుంది. అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని వేయాలి. అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసము, వాటర్ మంచిగా ముక్కలకు కలిపేటట్టుగా కలిపేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత తీస్తే కొంచెం మగ్గుతుంది మనకు కర్రీ. కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకోవాలి. మూత పెట్టి తీస్తే మనకు వంకాయ పూర్ణం ఇంకొంచెం మగ్గుతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 మినిట్ తర్వాత మూత తీస్తే ఇంకొంచెం మగ్గుతుంది. ఎందుకంటే మధ్యలో కలుపుకోవాలి, అడుగంటుతుందని అట్లా తీసి చూసాను అనమాట. ఒక బెల్లం ముక్క వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వస్తుంది. మనకు వంకాయ పూర్ణం రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మూత తీస్తే మనకు వంకాయ పూర్ణం మంచిగా రెడీ అయిపోతుంది. ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. వంకాయ పూర్ణాన్ని డిష్ అవుట్ చేసుకుంటే వంకాయ పూర్ణం మనకు రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవారు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.